లక్ష్మీ గణపతి అనుగ్రహ కటాక్షిద్రస్తు. ఈ రోజున మనం అందరము కూడా భద్రాచలంలో ఉన్న సీతారాముల వారి దర్శనానికి మనం వచ్చినప్పుడు ఇక్కడ మొట్టమొదటిగా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడ రాముల వారిని దర్శనం చేసుకోవడం మనకు ఎంత ముఖ్యమో స్థల పురాణం తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యము. ఇక్కడ ఈ స్థల పురాణం తెలుసుకోవడం ద్వారా మనము మొట్టమొదటిగా రాముల వారిని ఎవరు ప్రతిష్ఠ చేశారు లేదంటే స్వయంభూ అనే విషయాలు తెలుస్తాయి. మనమందరము కూడా దేవాలయాలకి వెళ్ళినప్పుడు కొన్ని దేవాలయాల్లో మనకి దేవతామూర్తి విగ్రహాలు కొన్ని చోట్ల స్వయంభూగా వెళ్తారు. స్వయంభూ అంటే ఒకళ్ళు ప్రతిష్ఠ చేసింది కాదు. అలాగే కొన్ని చోట్ల దేవతామూర్తి విగ్రహాలని దేవతలు ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. ఇంకొన్ని చోట్ల ఋషులు ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. ఇంకొన్ని చోట్ల దేవతామూర్తి విగ్రహాలని రాక్షసులు ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. ఇంకొన్ని చోట్ల దేవతామూర్తి విగ్రహాలను అంటే మనుషులు ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. ఈ స్థల పురాణం కనుక మనం తెలుసుకున్నట్లయితే కనుక సీతారాముల వారిని ఎవరు ప్రతిష్ఠ చేశారు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. అంతకన్నా ముందుగా మనం ఇక్కడ క్షేత్రపాలకులు యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారు ఆయన యొక్క స్థల పురాణం కూడా ఈ రోజున మనము గురువుగారి ద్వారా మనము తెలుసుకుందాము. యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి గురించి కొద్దిగా పురాణం చెప్పండి. అయినా క్షేత్రపాలకులు కదండి. ఇక్కడ శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉన్నటువంటి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారు మనకి భద్రాచల క్షేత్రానికి రామచంద్రమూర్తికి ముందు భాగాన ఒక చిన్న గుట్ట పైన ఉంటారు. తూము నరసింహదాసు గారు అని రామదాసు గారు తర్వాత చాలా విశేషమైనటువంటి భక్తాగ్రేసరుడు వారు కూడా గిరిపై నెలకొన్న ఘనులు మన నరసింహులు అంటూ ఇక్కడ ఉన్నటువంటి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారిని కీర్తించడం జరిగింది. అయితే వీరి యొక్క చరిత్రను మనకి చూసినట్లయితే కనుక ఈ విగ్రహం మనకి లభించినటువంటి ప్రాంతం మనకి పాపికొండల నుంచి భద్రాచలానికి పడవల్లో వస్తున్నారట ఆనాడు భక్తులు. అలా వచ్చేటువంటి సందర్భంలో వారికి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క విగ్రహం గోదావరి గర్భంలో దొరికింది అని చెప్పేసి చెప్తారు. అలా దేనికి చెప్తున్నారయ్యా అంటే వాళ్ళు వెళ్ళేటువంటి సందర్భంలో మనకి గోదావరి దగ్గర ఉన్నటువంటి సందర్భంలో అక్కడ వెళ్ళేసరికి పడవలు ఆగిపోవటం, తర్వాత ఏదో పూజలు ప్రార్థనలు చేస్తే ఆ పడవలు కదులుతూ ఉండేవి అని చెప్పేసి వారు చెప్పేవారు. ఆ తర్వాత ఒకరోజు ఎంతసేపటికి ఎన్ని ప్రార్థనలు చేసినప్పటికీ కదలకపోయేసరికి నీటిలోంచి బొబ్బలు వస్తుంటే గజీతగాళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ లోపల ఉన్నటువంటి యోగపట్టంతో ఉన్నటువంటి నరసింహస్వామి వారి యొక్క విగ్రహాన్ని చూసి ఆనందించారట. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చారు. బయటికి తీసుకువచ్చి భద్రాచలంలో ఉన్నటువంటి అర్చక స్వాములకు అప్పచెప్తే మనకి ఈ ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి ఒక గుట్ట పైన ఈ నరసింహస్వామి వారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈయన బొబ్బలతో వచ్చాడు కాబట్టి బొబ్బల నారసింహుడు అని చెప్పేసి ఈయనకి ప్రసిద్ధి. అలాగా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి నరసింహస్వామి వారిని దర్శిస్తారో వారికి సకల విధ భూతబాధలు మొదలైనటువంటివన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి గొప్పనైనటువంటి విశ్వాసం ఇక్కడ ఉన్నది. అటువంటి దృష్టాంతాలు కూడా మనం చాలా చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి స్వామికి మనకి వైశాఖ మాసంలో స్వామివారికి ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ఉన్నటువంటి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారికి భద్రాచల క్షేత్రపాలకుడుగా క్షేత్రరక్షకుడుగా వ్యవహరింపబడుతున్నాడు ఇక్కడ ఉన్నటువంటి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి. అలాగే ఇప్పుడు రాముల వారి యొక్క స్థల పురాణాన్ని ప్రతి ఒక్క భక్తుడు కూడా తెలుసుకోవాలి గురుగారు. రాముల వారి యొక్క స్థల పురాణం ఇక్కడ ఇందాక మీరు చెప్పినట్లుగా సాధారణంగా మనకి ఒక సూక్తి ఉన్నది, జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అని చెప్పి ఏ పనైనా సరే దాన్ని తెలుసుకుని తర్వాత దాన్ని ఆచరించాలి అని చెప్పి మనం ఎక్కడికైతే ఏ క్షేత్రానికైతే వెళతామో ఆ క్షేత్రం యొక్క మహిమను మనం ముందుగా తెలుసుకున్నట్లయితే మనం దర్శించేటువంటి తర్వాత స్వామివారి యొక్క ప్రభావం మనకి తెలుస్తోంది. ఇంత గొప్పనైనటువంటి మూర్తిని మనం దర్శించామనేటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభూతి కూడా మనకి లభిస్తుంది. కాబట్టి ముందుగా మనం చేయవలసినటువంటి పని ఆ క్షేత్రం యొక్క మహిమను తెలుసుకోవటము. సాధారణంగా మనకి క్షేత్రాలు రెండు విధాలుగా ఉంటాయని చెప్పి మనకి పాంచరాత్రాగమం తెలియజేస్తోంది. ఒకటి సిద్ధక్షేత్రము, రెండు అసిద్ధ క్షేత్రము అని చెప్పి. సిద్ధక్షేత్రాలని వేటినంటారు అంటే ఇందాక మీరు చెప్పారు మనకి ప్రారంభంలో ఉపోద్ఘాతంలో మీరు మాట్లాడుతూ స్వయం వ్యక్తమూర్తి, మహర్షి ప్రతిష్ఠించినటువంటి మూర్తి అని చెబుతూ అలాగా మనకి సిద్ధక్షేత్రాలని వేటినంటారో ఆగమశాస్త్రం చెబుతూ స్వయంగా వెలసినటువంటి మూర్తి, మహర్షుల చేత ప్రతిష్ఠించగావించబడినటువంటి మూర్తి, అలాగే పర్వతం పైన ఉన్నటువంటి మూర్తి, తర్వాత నదీ తీరంలో ఉన్నటువంటి మూర్తి, సాగర సంగమం దగ్గర ఉన్నటువంటి మూర్తులను మనకి ఈ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ క్షేత్రాలకు సిద్ధక్షేత్రాలు అంటారు అని చెప్పి. అలాగే అసిద్ధ క్షేత్రం అంటే ఇలాంటి మనలాంటి మానవుల చేత ఒక ఆలయం నిర్మించబడితే అక్కడ ఉన్నటువంటి ఆలయానికి అసిద్ధ క్షేత్రం అని చెప్పి పేరు. ఈ అసిద్ధ క్షేత్రం కన్నా సరే సిద్ధక్షేత్రం చాలా ప్రభావవంతమైనటువంటిది అని చెప్పి మనకి ఆగమశాస్త్రం తెలియజేస్తోంది. ఇలా చెప్పుకున్నటువంటి లక్షణాలలో ఏ ఒక్క లక్షణం కలిగి ఉన్నా సరే దాన్ని మనం సిద్ధక్షేత్రం అంటాము.
అలా భద్రాచలం మనకి వచ్చేసరికి 3 లక్షణాలు కలిగి ఉండటం ప్రత్యేకత. మొట్టమొదటిది మనం స్వామి స్వయం వ్యక్తంగా వెలసి ఉండాలి అనుకున్నాం. ఇక్కడ స్వామి స్వయంభూమూర్తి, ఎవరి చేత ప్రతిష్ట గావించబడినటువంటి మూర్తి. రెండవది పర్వతం పైన ఉన్నా సరే దాన్ని సిద్ధక్షేత్రము అనుకున్నాము. ఇక్కడ స్వామి పర్వతం పైన ఉన్నాడు. అయితే ఈ పర్వతం కూడా ఒక ప్రత్యేకత, అంటే ఇది మామూలు పర్వతం కాదు, ఒక మహర్షే పర్వతంగా రూపుదాలిస్తే ఏర్పడినటువంటి పర్వతం ఈ భద్రగిరి. ఆ తర్వాత మూడవది నదీ తీరంలో ఉన్నా సరే దాన్ని సిద్ధక్షేత్రం అనుకున్నాము. ఇక్కడ స్వామి పవిత్రమైనటువంటి గోదావరి తీరంలో నివాసం ఉంటున్నాడు. కాబట్టి ఇలా ఏ క్షేత్రానికి లేనటువంటి ప్రత్యేకత భద్రాచల క్షేత్రానికి ఆగమశాస్త్రంలో చెప్పినటువంటి సుమారు 3 లక్షణాలు కలిగి ఉండటం మనం చెప్పుకోదగ్గ విశేషము. అటువంటి క్షేత్ర మహిమ మనకి బ్రహ్మపురాణంలో ఉన్నటువంటి గౌతమీ మాహాత్మ్య ఖండం అనేటువంటి భాగంలో వర్ణించడం జరిగింది. అంటే గోదావరి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ గోదావరి తీరంలో ఉన్నటువంటి తీర్థాల మహిమని నారద మహర్షి అడిగితే బ్రహ్మదేవుడు దానికి సమాధానంగా వివరిస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో భద్రాచలంలో ఉన్నటువంటి ఈ క్షేత్ర మహిమ మనకి బ్రహ్మపురాణంలో గౌతమీ మాహాత్మ్య ఖండంలో 112వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. అలా పూర్వం రామచంద్రమూర్తి దండకారణ్య ప్రాంతం ఇదంతా కూడా పూర్వం పిలువబడేది. ఆయన ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఇప్పుడు మనం ఎక్కడైతే నుంచున్నామో ఈ ప్రాంతానికి వచ్చాడు. అలచిపోయినటువంటి స్వామి విశ్రాంతి తీసుకుందామనుకుని ఒక పెద్ద శిల కనిపిస్తే దానిపైన కూర్చున్నాడు. ఈయన వనవాసంలో ఎన్నో శిలలపైన కూర్చుని ఉంటాడు, పడుకుని ఉంటాడు. కానీ ఎక్కడ కూర్చున్నా పడుకున్నా ఒక పొందనటువంటి విశేషమైనటువంటి ఆనందాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ శిలపైన కూర్చోవటం వల్ల ఆయనకు లభించింది. పరమానందం చెందాడు స్వామి. లేచి ఆ శిలని దీవించాడు. భవిష్యసి మహాత్మాత్వం భక్తోసి గిరిరూపధృత్తంటూ, అంటే గిరి రూపంలో ఉన్నటువంటి ఓ మహాత్మా రాబోయే కాలంలో గొప్ప భక్తుడివై జన్మించుమా అని చెప్పి ఆయన్ని ఆశీర్వదించడం. ఆ తర్వాత రామావతార పరమార్థాలైనటువంటి రావణ సంహారము, రామరాజ్య స్థాపన పరిపూర్తయ్యాయి. అలాగే రామ అవతార సమాప్తి కూడా అయింది. తర్వాత కాలంలో మేరు దంపతులు అనేవారు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తే బ్రహ్మ దంపతులకు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి వారు నిత్యము కూడా రామభక్తిలో ఉండేటువంటి సత్సంతానాన్ని మా వంశక్షేమం కోసం ప్రసాదించవలసింది అని చెప్పి ప్రార్థిస్తే దానికి తథాస్తు అన్నాడు బ్రహ్మ. ఈ దంపతులకు ఒక శుభ సమయంలో ఒక పిల్లవాడు పుట్టాడు. పుట్టినటువంటి పిల్లవాడికి వీరు భద్రుడు అనేటువంటి పేరు పెట్టారు. ఈ భద్రుడు ఎవరయ్యా అంటే ఇందాక రామచంద్రమూర్తి వనవాస సమయంలో ఏ శిలపైనైతే ఆసీనుడయ్యి ఆనందం చెంది రాబోయే కాలంలో నా భక్తుడివై జన్మించి తరిస్తావు అని చెప్పి దీవించి వెళ్ళాడో ఆ శిలలో ఉన్నటువంటి జీవశక్తే బ్రహ్మ వరప్రభావంతో ఈ దంపతులకు భద్రుడు అనేటువంటి పేరుతో జన్మించడం జరిగింది. ఇలా జన్మించినటువంటి భద్రుడు వీరు కోరుకున్నట్లుగానే చిన్నతనం నుంచి కూడా సదా రామధ్యానంలోనే ఉంటూ వచ్చాడు. అలా ఉన్నటువంటి బాలభక్తులైనటువంటి భద్రుడికి నారద మహర్షి తారక మంత్రాన్ని ఉపదేశిస్తే ఆ తర్వాత దాన్ని స్వీకరించినటువంటి భద్రుడు తన పురాకృతమైనటువంటి పుణ్యం వల్ల తాను ఎక్కడైతే ఆనాడు రామచంద్రమూర్తి యొక్క ఆశీర్వచనం పొందాడో ఆ ప్రాంతం మళ్ళా గోదావరి తీరంలో ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి తప ఉగ్రం సమాలేభే రామదర్శన లాలసహ అని చెప్పినట్లుగా ఇక్కడ కఠోరమైనటువంటి తపస్సుని ఈయన ప్రారంభించాడు. ఇలా తపస్సు చాలా వేల సంవత్సరాల పాటు కొనసాగి చివరికి ఆ తపస్సు నుండి 3 లోకాలను దహించి వేసి అగ్నిజ్వాలలు లేచి దేవలోకం వరకు వ్యాపిస్తే దీన్ని చూచినటువంటి దేవతలందరూ కూడా భయపడి వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడి దగ్గరకు వెళ్ళి పలు రకాల స్తోత్రాలతో ప్రార్థించారు. ఆ ప్రార్థన మన్నించినటువంటి శ్రీమన్నారాయణుడు వెంటనే శేషపర్యంగంపై నుంచి లేచాడు. భక్త చింతానుసారేణ జాయతే భగవానజహ అని చెప్పినట్లుగా భక్తుడు ఏ రూపాన్ని అయితే ఉపాసిస్తాడో భగవానుడు ఆ భక్తుడికి ఆ రూపంలో దర్శనమిస్తాడట. కాబట్టి ఇప్పుడు భద్రుడు ఉపాసిస్తున్నటువంటి రామరూపం కాబట్టి శుభకరమైనటువంటి శ్రీరామునిలా మారాడు శ్రీమన్నారాయణుడు. వైకుంఠం నుంచి కదిలాడు. అలా కదిలి వచ్చేటువంటి నారాయణుణ్ణి లక్ష్మీదేవి సీతగా మారి శేషుడు లక్ష్మణుడుగా మారి అనుసరించారు. ఎక్కడైతే భద్రుడు తపస్సు చేస్తున్నారో అక్కడికి వచ్చినటువంటి వీరంతా కూడా భద్రాన్ని తపస్సుకు మెచ్చాను, వరమీయ వచ్చాను, ఏం కావాలో కోరుకో అనుగ్రహిస్తాను అన్నాడు. అయితే దానికి భద్రుడయ్యా నేను ఏ వరాలు కోరి తపస్సు చేయలేదు స్వామి, కేవలం నిన్ను చూద్దామని మాత్రమే తపస్సు చేశాను అని చెప్పేసి అన్నాడు. లేదయ్యా కోరుకో వరదోహం వరదరాట్ వరం వరయ సుబ్రత, నాకు వరాలిచ్చేటువంటి వారిలో చక్రవర్తి అని బిరుదు, కావాలంటే కోరుకో ఏదైనా అనుగ్రహిస్తాను అన్నాడు. సరే నీవు అన్నావు కాబట్టి అనేనమే ప్రసన్నేన రూపేణ మమమూర్ధని నివసత్వం రఘుశ్రేష్ఠ నాతఃకాంక్షే వరం ప్రభు అని చెప్పి భద్రుడు అలా అడిగాడు. అయ్యా నాకు ఇప్పుడు ఎలాగైతే కనిపించావో ఈ నీ దివ్యమంగళ స్వరూపంతోనే కల్పాంతం వరకు నా శిరస్సు పైన అర్చామూర్తిగా నిలచి ఉండేటువంటి వరాన్ని నాకు ప్రసాదించు, నిన్ను సందర్శించేటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించు అని వరాన్ని ఎప్పుడైతే అడిగాడో దానికి పరమానందం చెందాడు రామచంద్రమూర్తి కూడా. తాను చూచిన రూపం నలుగురు చూచి ధరించాలనేటువంటి విశ్వకళ్యాణ వాంఛతో ఎప్పుడైతే భద్రుడు వరాన్ని అడగటం జరిగిందో దానికి తథాస్తు అన్నాడు స్వామి.
వెంటనే భద్రుడు కొండగా మారిపోయాడు. అలా భద్రుడు కొండగా మారినటువంటి ప్రాంతం కాబట్టి ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్నటువంటి స్వామి ఎక్కడా లేనటువంటి విశేషమైనటువంటి రామరూపం. మనకి ఇతరత్రా రామచంద్రమూర్తి 2 భుజాలతో దర్శనాన్ని అనుగ్రహిస్తుంటే భద్రాచలంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి 4 భుజాలతో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు. కుడి చేతిపై చేతిలో శంఖము, ఎడమ చేతిపై చేతిలో చక్రము, ఎడమ చేతి కింది చేతిలో ధనస్సు, కుడి చేతి కింది చేతిలో ఇలా బాణంతో కూడినటువంటి అభయముద్ర, మనకి సాభయ శరముద్ర అంటారు. కేవలం భద్రాచలంలో మాత్రమే మనం దర్శించగలిగేటువంటి ప్రత్యేకమైనటువంటి ముద్రతో ఎడమ తొడపై ఉన్నటువంటి అమ్మవారు. మనకి పాంచరాత్రాగమం తెలియజేస్తోంది, స్వామివారికి గనక అమ్మవారు కుడి పక్కన ఉంటే ఆవిడ ఐశ్వర్యాన్ని, ఎడమ ప్రక్కన ఉన్నట్లయితే గనక ఆవిడ మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పి ఇదే వాక్యాన్ని మనకి పురాణం కూడా తెలియజేస్తోంది. మనకి భద్రాచలమే కలియుగంలో సులభంగా ముక్తిని ప్రసాదించేటువంటి ప్రాంతము అని చెప్పి అలా ఎడమతొడపై ఉన్నటువంటి అమ్మవారితో ఎడమ ప్రక్కన ధనుర్బాణాన్ని ధరించి నుంచున్నటువంటి లక్ష్మణస్వామితో కొలువు తీరినటువంటి ఈ మూర్తిని ఎంతోమంది మహనీయులు సేవించారు. ముందుగా ఈ క్షేత్రాల్లో ఎక్కువ కాలం నివసించినట్లుగా నారదుడు ఉన్నట్లుగా మనకి అదే బ్రహ్మపురాణం తెలియజేస్తోంది. ఆ తర్వాత తిరుమంగయ్యాళ్వారు మొదలైనటువంటి అనేక మంది మహనీయులు సేవించారు. ఆ తర్వాత పోకలదమ్మక్క అనేటువంటి గిరిజన వనిత ముందుగా సామాన్యమైనటువంటి భక్తులలో ఈ స్వామిని సేవించి తరించింది. ఆ తర్వాత ఈ పరగణాకి తానీషాచిత తహసీల్దార్గా నియమించబడినటువంటి నేలకొండపల్లి వాస్తవ్యులు శ్రీ కంచెర్ల గోపన్న గారు తమ గురువు గారైనటువంటి రఘునాథ భట్టర్ల దగ్గర శ్రీ వైష్ణవ దీక్షను స్వీకరించి భక్త రామదాసుగా సుప్రసిద్ధి చెందినటువంటి వీరు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఇక్కడ స్వామివారి యొక్క మహత్తును తెలుసుకొని పురాణ ప్రసిద్ధమైనటువంటి ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయకపోతే ఎలా అని చెప్పి వసూలైనటువంటి శిస్తుతో స్వామివారికి ఆలయ ప్రాకారాలను నిర్మించాడు. ఇప్పుడు మనం చాలా గొప్పగా శ్రీరామనవమి నాడు కళ్యాణం నాడు మనకి చూపిస్తూ ఉంటారు రామదాసు గారు చేయించినటువంటి ఆభరణాలన్నింటినీ కూడా. అటువంటి గొప్పనైనటువంటి చింతాకు పథకము, పత్సల పథకము, కలికితురాయి, మాంగళ్యాలు మొదలైనటువంటి అనేకమైనటువంటి రవల మురతాడు అనేటువంటి మొదలైన ఆభరణాలను చేయించాడు. అలాగే భద్రాచలం యొక్క వైభవాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నామంటే దానికి ప్రధానమైనటువంటి కారకులు మనకి రామదాసు గారే కనపడతారు. సాధారణంగా ఒక గురువుగారి యొక్క గొప్పతనం తెలియాలంటే మనం ఆ గురువుగారి దగ్గర చదువుకున్నటువంటి శిష్యుల వల్ల గురువుగారి యొక్క వైభవం తెలుస్తుంది. అలాగే ఒక క్షేత్రం యొక్క గొప్పతనం తెలియాలి అంటే అక్కడ భక్తులు పొందినటువంటి అనుభవాలు వల్ల ఆ క్షేత్రం యొక్క వైభవం అనేది మనకి జగద్విదితం అవుతుంది. అలాగ భద్రాచలంలో రాముడి యొక్క వైభవం జగద్విదితం కావడానికి ప్రధానమైనటువంటి కారకులు మనకు రామదాసు గారు. వీరు కలియుగంలో కూడా భక్తుల పాలిట కొంగు బంగారమై నిలుచుకుంటాడు రామచంద్రుడు అనటానికి సాక్ష్యంగా నిలిచినటువంటి చరిత్ర మనకు ఎవరిదయ్యా అంటే రామదాసు గారిది. రామదాసు గారు ఆలయం నిర్మిద్దామనేటువంటి సంకల్పించినటువంటి సందర్భంలో మనకి ప్రధానమైనటువంటిది శిఖరం. అంటే శిఖరం శీర్షమిత్యాహు అంటారు. అంటే మనకి ఉత్తమాంగము అంటారు. మన శరీరంలో తలకి ఉత్తమాంగము అని పేరు. అంటే శరీరానికి తల ఎంత ప్రధానమైనటువంటిదో ఆలయంలో ఉన్నటువంటి ఆలయ పురుషుడికి శిఖరం అనేటువంటిది అంత ప్రధానమైనటువంటిది. అయితే వీరు ఎన్ని చక్రాలు పోత పోస్తున్నా సరే అవన్నీ విడిపోతున్నాయిట. చివరికి ఏం చేయాలా బాధపడుతున్నా అనేటువంటి సందర్భంలో రాముల వారు రామదాసు గారికి స్వప్నంలో కనిపించి, నీకు రేపు గోదావరిలో దివ్యమైనటువంటి సుదర్శన చక్రం లభిస్తుంది, దాన్ని తీసుకొచ్చి నువ్వు ప్రతిష్ఠించు అని చెప్పేటువంటి మాటలు వినిపించాయి. మర్నాడు అలాగే రామదాసు గారికి స్వప్నంలో కనిపించినట్లుగానే ఒక దివ్యమైనటువంటి సుదర్శన చక్రం కనిపిస్తే దాన్ని తీసుకొచ్చి రామదాసు గారు ఆలయ శిఖరంపై ఉంచి దాన్ని ప్రతిష్ఠ కావించారు. అలాగా ఆ సుదర్శనం రామదాసు గారి భక్తికి నిదర్శనంగా నిలిచింది. ఆ తరువాత వీరు అన్నదానం చేసేటువంటి సందర్భంలో గంజిగుంటలో పడి వారి కుమారుడు మరణించినప్పుడు రామానుగ్రహంతో మళ్ళా వారు పునరుజ్జీవితమైన సందర్భంలో కావచ్చు. ఆ తర్వాత రామదాసు గారే బందీఖానాలో కఠిన శిక్షను అనుభవిస్తున్నటువంటి సందర్భంలో సాక్షాత్తు రామచంద్రమూర్తి వెళ్ళి రామదాసు గారు ఆలయం నిర్మించడానికి 6 లక్షల వెండి నాణాలను ఖర్చు చేస్తే 6 లక్షల బంగారు మాడల్ని తానీషాకి ఇచ్చి విడిపించినటువంటి సందర్భంలో కావచ్చు. మనకి రామదాసు గారి పట్ల రామచంద్రమూర్తి ఎంత కరుణాసముద్రుడై నిలిచి ఉన్నాడు అనేటువంటి విషయం మనకి అవగతమవుతుంది. అలాగ వీరి చరిత్ర, రామదాసు గారి చరిత్ర భక్తులందరికీ కూడా ఎంతో మార్గదర్శకమైనటువంటిది. అంతేకాకుండా రామదాసు గారు కీర్తన రచయితలలో ఉండేవారు. ఆ తర్వాత భజన సాంప్రదాయానికి ఆద్యులు. ఆనంద భైరవీ రాగంలో మొట్టమొదటిసారిగా కీర్తన స్వరపరిచినటువంటి వాగ్గేయకారులుగా త్యాగరాజస్వామి లాంటి మహనీయులు కూడా రామదాసు గారిని తాము రచించినటువంటి 5 కీర్తనల్లో కీర్తించారంటేనే అర్థం చేసుకోవచ్చు తర్వాత వచ్చినటువంటి రామభక్తులపై రామదాసు గారి ప్రభావం ఎంత ఉందో. అలాగా రామదాసు అంటే భద్రాచలము, భద్రాచలం అంటే రామదాసు అనేటువంటి అవినాభావ సంబంధం కలిగినటువంటి మహానుభావులు శ్రీ రామదాసు గారు. వీరి తర్వాత తుమ్ము లక్ష్మీ నరసింహదాసు గారు, వరదరామదాసు గారు, ఇలా ఎంతోమంది
మహనీయుల చేత సందర్శించబడినటువంటి క్షేత్రము భద్రాచలం. ఇక్కడ స్వామివారి యొక్క దర్శనం మనకి విశేషమైనటువంటి పర్వాలలో అంటే ఏకాదశి నాడు, పునర్వసు నాడు, శుక్రవారం నాడు, ఆదివారం నాడు ఇలా ఇక్కడ స్వామివారి యొక్క దర్శనం గొప్పనైనటువంటి ఫలితాలను అందిస్తుందని మనకి బ్రహ్మపురాణం చెబుతోంది. ఇక్కడ స్వామి శ్రీపాంచరాత్రాగమ ప్రకారం పూజలు పొందుతూ ఉన్నాడు. ఇలా పూజలు పొందేటువంటి రామచంద్రమూర్తిని ఎవరైతే భద్రాచలంలో దర్శిస్తారో వారి యొక్క సకల పాపాలు శమిస్తాయని భద్రాద్రి నిలయన్ రామన్ నత్వా పాపై ప్రముచ్యతే అంటూ మనకి క్షేత్ర మహత్యం చెబుతోంది. అటువంటి ఈ స్వామివారికి మనకి ప్రతినిత్యము కూడా ఉత్సవాలు జరుగుతాయి. మనకి నిత్యోత్సవాలు అని చెప్పేసి అంటారు. అలాగే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం, తూము లక్ష్మీ నరసింహదాసు గారు అని వారు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దశవిధ ఉత్సవాలు అని చెప్పి వారు ఏర్పాటు చేశారు. అవి ప్రతినిత్యం కూడా ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ దగ్గర నుంచి రాత్రి పవడింపు సేవ వరకు జరుగుతాయి. అలా జరిగేటువంటి ఉత్సవాలలో సాయం సమయంలో ఇక్కడ జరిగేటువంటి సేవ దర్బారు సేవ, ప్రభుత్వోత్సవం అంటారు. చాలా ప్రత్యేకమైనటువంటి సేవ. మనం ఇతరత్రా ఎక్కడా కూడా దర్శించలేనటువంటి సేవ, భద్రాచలానికి మాత్రమే ఉన్నటువంటి సేవ. పేటెంట్ హక్కు అంటారు కదా, అలా గొప్పనైనటువంటి సేవ. ఆ సేవ ఇక్కడ స్వామివారిని సాయం సమయంలో మనకి స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మండపంలో వేంచేపు చేస్తారు. ఆ హరిదాసుల గానాలు, అలాగే వేద విన్నపాలు, దివిటీ సలాం అని చెప్పి చేస్తారు. 2 కాగడాలు ఇలా పట్టుకుని ఇలా పెడతారు మధ్యలో. ఈ మధ్య వెలుగులోంచి ఎవరైతే తమ కోరికని స్వామివారికి విన్నవించుకుంటారో అవి తప్పకుండా నెరవేరుతాయనేటువంటి విశ్వాసం ఇక్కడ భక్తుల్లో ఉంది. అదిగోండి ఆ సేవను ఏర్పాటు చేసినటువంటి మహనీయులు మనకి తూము నరసింహదాసు గారు. దీనికి తగినటువంటి కీర్తనలు కూడా వారు ఏర్పాటు చేశారు. అలా ప్రత్యేకమైనటువంటి సేవ ఇక్కడ. అలాగే శుక్రవారం నాడు బంతులాట జరుగుతుంది, ఏకాదశి నాడు విశేషమైనటువంటి అర్చన, ద్వాదశి నాడు చుట్టు సేవ, పూర్ణిమ నాడు చుట్టు సేవ, ఇలా భక్షోత్సవాలతో సహా జరుగుతూ మనకి ప్రధానంగా బాగా ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి ఉత్సవం మనకి శ్రీరామనవమి ఉత్సవము. చైత్రమాసంలో వచ్చేటువంటి శుద్ధ నవమి నాడు ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరగటం అనేటువంటిది చాలా ప్రత్యేకత. అంటే రాముల వారి యొక్క పుట్టినరోజు నాడు కళ్యాణం చేయటువంటి, సాధారణంగా ఏంటంటే ఇతరత్రా మనం ఉత్తరాదిలో చూశారనుకోండి, ఇక్కడ బాలలీలా ఉత్సవం అని చెప్పేసి స్వామివారికి ఉయ్యాల పాటలు లాంటివి పెడతారు. కానీ భద్రాచలంలో పుట్టినరోజు నాడు కళ్యాణం చేయడం అనేటువంటిది ఒక గొప్పనైనటువంటి విశేషము. దేనికి అలా చేస్తారు అంటే మనకి పాంచరాత్రాగమం తెలియజేసింది. యస్యావతార సమయే తస్య కళ్యాణం ఆచరేతని. అంటే ఏ రోజు ఏ దేవుడు జన్మిస్తాడో ఆ దేవుడి యొక్క కళ్యాణాన్ని ఆ రోజు ఆచరించాలి అనేటువంటిది ప్రమాణము. ఆ ప్రమాణాన్ని అనుసరించి నాడు రామదాసు గారు శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణానికి శ్రీకారం చుట్టారు. అదే వేదికగా అయింది ప్రతి శ్రీరామనవమి నాడు భద్రాచలంలోనే కాక ఎప్పుడైతే ఒకవేళ తిథుల్లో అటు ఇటు హెచ్చుతగ్గుల వల్ల శ్రీరామనవమి వారిని భద్రాచలం వారు ఎప్పుడైతే నిర్ణయిస్తారో దాన్ని అనుసరించే మొత్తం ప్రపంచమంతా కూడా జరుపుకోవడం అనేటువంటిది ఒక విశేషమైనటువంటి ఆచారానికి నాంది పలికినటువంటి క్షేత్రం మనకి భద్రాచలం. అలాగే మనకి అధ్యయనోత్సవాలు అని చెప్పి సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించిన తర్వాత వచ్చేటువంటి అధ్యయనోత్సవాలు కూడా చాలా విశేషంగా జరుగుతాయి. ఇలా ప్రతినిత్యము కూడా గొప్పనైనటువంటి ఉత్సవాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందుతూ రామభక్తి సామ్రాజ్యానికి రాజధానిగా రాజిల్లుతున్నది భద్రాద్రి. అటువంటి దివ్యమైనటువంటి భద్రాచల రామచంద్రమూర్తి యొక్క దర్శనాన్ని భక్తులందరూ కూడా చేసుకుని ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో తరించాలని కోరుతూ జై శ్రీరామ్. ప్రతి ఒక్క భక్తుడు కూడా భద్రాచలం వచ్చినప్పుడు ఇలా ఆ స్థల పురాణం తెలుసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.